తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం 1632-1653 మధ్య నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇది ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. దీని ప్రధాన వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. అయితే కొంతమంది చరిత్రకారులు, ముఖ్యంగా ప్రొఫెసర్ పిఎన్ ఓక్, తాజ్‌మహల్ నిజానికి ఒక హిందూ శివాలయం తేజో మహాలయ అని, దానిని షాజహాన్ స్వాధీనం చేసుకుని సమాధిగా మార్చాడని వాదించారు. ఈ వాదన ఒకప్పట్లో చాలా వివాదాస్పదమైంది. చారిత్రక ఆధారాలతో అయితే నిరూపించబడలేదు. ఎందుకంటే తాజ్‌మహల్‌లోని నిర్మాణ శైలి, ఆర్చులు, కాలిగ్రఫీ మొఘల్ ఇస్లామిక్ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నాయి. చారిత్రకంగా షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించాడని ఆమోదించబడింది. శివాలయంగా ఉన్న భవనాన్ని మార్చాడనే వాదనకు బలమైన ఆధారాలైతే ఖచ్చితంగా లేవు. తాజ్‌మహల్‌ను షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన ప్రేమ గుర్తు. కానీ చరిత్రకారుడు పిఎన్ ఓక్ ప్రకారం తాజ్‌మహల్ ఒక శివాలయం. దీనిని తేజో మహాలయ అని పిలిచేవారని, షాజహాన్ దీన్ని జైపూర్ మహారాజు నుండి స్వాధీనం చేసుకున్నాడని ఒక వాదన వినిపించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు ఈ నిర్మాణం షాజహాన్ కాలం కంటే 300 సంవత్సరాల పురాతనమైనదని సూచిస్తున్నాయి. కానీ ఈ వాదన ఇంకా నిరూపణ అయితే కాలేదు. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.